ఇప్పుడు మీ దగ్గరికి టైప్ 1 టైప్ 2 నేను ఒక ఛాలెంజ్ గానే మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయుర్వేదం గురించి జనాలకు తెలియాలి కాబట్టి అడుగుతున్నాను. అప్పుడే స్టార్ట్ అయిన షుగర్ పేషెంట్ టైప్ 1 టైప్ బి వాళ్ళు ఇద్దరు వచ్చారు. టైప్ 1 టైప్ 2 ఇద్దరు వచ్చారు. ఆయుర్వేదంలో వీళ్ళకు మీరు చెప్పే అన్ని రకాల పద్ధతులు ఫాలో అయ్యి మీరు చెప్పే ప్రతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో వాళ్ళకి ఆ షుగర్ నయం అవుతుంది, మళ్ళీ తిరిగి రాదు అని మీరేమన్నా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? సో టైప్ 1 అనేది వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి దాంట్లో నేను ఏమీ చేయలేను, అది ముందే చెప్తున్నాను. ఎందుకంటే టైప్ 1 బట్ దేర్ పర్సంటేజ్ వెరీ మీగర్, అది మళ్ళీ కూడా చెప్తున్నాను, దేర్ పర్సంటేజ్ వెరీ మీగర్. బట్ ద మెజారిటీ టైప్ 2 పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను చెప్పినట్లు కనుక నడుచుకుంటే నా 30 సంవత్సరాల అనుభవం చెప్తా ఉంది, షుగర్ అద్భుతంగా తగ్గించుకోవచ్చు. ఓకే, ఎన్ని రోజులలో, అది ఎంత టైం పడుతుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏజ్. ఓకే, ఒక ఫ్యాక్టర్, ఆయన చేసే వృత్తి పని సెకండ్. ఓకే, థర్డ్ వచ్చేసి ఆయన నడుచుకుని ఆయన తీసుకునే ఆహార పదార్థాలు ఏంటి, ఈ మూడిటి పైన ఫస్ట్ ఆధారపడి ఉంటుంది మేడం. సరే, ఏజ్ వైజ్ గానే మనం క్యాల్కులేట్ చేద్దాం. 60 to 80 ఏజ్. ఇప్పుడు మనకు 80 తర్వాత అని అంటే అది కాంప్లికేషన్స్ ఎక్కువ కాబట్టి, అంటే బ్రతకమా ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఫస్ట్ పెద్ద ఏజ్ నుంచే తీసుకుందాం, లేకపోతే 50 to 80 ఏజ్ తీసుకుందాం. 50 to 80 ఏజ్ అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల ప్రయోగాలు చేసి వస్తారు. అతను ఇది రిటైర్ అయిపోయారు, ఇంట్లో ఉన్నారు, మార్నింగ్ లేచి రొటీన్గా ఎక్సర్సైజ్ చేస్తారు, ఆయనకి ఏదో తెలిసిన ఫుడ్ తీసుకుంటారు, 8 కల్లా క్లోజ్ చేసుకొని బెడ్ మీదకి వెళ్ళిపోతారు. ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడు, ఎన్ని రోజుల్లో అతనికి షుగర్ తగ్గుతుంది? ఆయన ఎంతకాలం అప్పటి వరకు ఆయుర్వేదం అలోపతి వాడు ఉంటాడు, అది చెప్పండి. ఆయన ఎంతకాలం అలోపతి వాడు ఉంటారు? అవన్నీ అంటే ప్రీవియస్లో ఏం తీసుకున్నారు ఏంటి అనేది అవన్నీ వదిలేద్దాం. మీరు అవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు, సరే అలోపతికి వాడారు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు, ఆయన తెలిసిన ఇంటి చిట్కాలు వాడారు, అన్నీ వాడారు, ఏది తగ్గలే, ఏదో కంట్రోల్లో ఉందంటే ఉంది అన్నట్టు ఉంది. ఇవన్నీ అయిపోయి చేతులు ఎత్తేసి మీ దగ్గరికి వచ్చారు. నాకు ఏంటి అతను అసలు ఎలా ఫాలో అయితే ఆయుర్వేదానికి సంబంధించి కంట్రోల్ అయ్యి అతను హ్యాపీగా ఉండగలుగుతాడు? ఆయన ఫస్ట్ తీసుకెళ్ళి ఒక ఆశ్రమం, ఆయుర్వేద ఆశ్రమంలో ఉంచాలి సార్ మేడం. ఓకే, ఉంచేసి ఒక రొటీన్ ఇచ్చేసి రొటీన్ చార్ట్ క్రియేట్ చేసుకోవాలి. జిండాల ఆరోగ్యాశ్రమంలో ఉన్నట్టుగా తీసుకుపోయి అక్కడ పెట్టాలి అన్నట్టు. ఓకే, రైట్ అండి. సో ఆయుర్వేద డాక్టర్లకు ఇది ఒక్కటి కాస్ట్లీయెస్ట్ ఒక ఏమంటారంటే ఒక ఛాలెంజ్ అన్నట్లు. ప్రజలు విసిరే ఛాలెంజే మీరు విసిరారు, అంతే. ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా వీళ్ళకు ఫుడ్, న్యాచురల్ ఫుడ్ దొరకాలి, రోజు వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించాలి, రైట్. ఫుడ్ మారింది, ఎక్సర్సైజ్ మారింది, ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయండి, లేవని క్వశ్చన్ కూడా కాదండి, మంచి మంచి ఔషధాలు ఉన్నాయి అట్లా. సో ఇవన్నిటి వాడుకుంటూ ఆయన కనుక వచ్చి ఉండి చేసుకుంటే కనుక మాత్రం ఒక 3 monthsలో ఆయన షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చండి. ప్రొవైడెడ్ ఆయన ప్యాంక్రియాస్ అనేటటువంటిది ఇన్సులిన్ ఎంతో కొంత ఉత్పత్తి చేస్తూ ఉండాలి. మొత్తానికి చేయకుండా ఉంటే కేవలం మందుల మీదనే ఆధారపడాలి అంటే వాళ్ళకున్న రామబాణం ఏంటి అంటేనేమో ఇన్సులిన్. మాకు అట్లాంటి ఇన్సులిన్ లాంటి రామబాణాలు లేవు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ అదొక్కటే మైనస్ పాయింట్ తప్ప మిగతా ఏం తగ్గించుకోవచ్చు, ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ వాళ్ళు 60 to 80 అనేటటువంటిది ఒక రొటీన్గా అలవాటు అయిపోయినటువంటి ఏజ్ అండి. మనం వాళ్ళకు షుగర్ తగ్గించుకోవాలి అని ఒక కృతనిశ్చయంగా ఉన్నప్పుడు మాత్రం మనం ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది నిజాయితీగా మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఓకే, అంటే మీతో పాటు వాళ్ళకు కూడా తగ్గాలి, నేను తగ్గి తీరాలి అనేసన్న ఒక మెయిన్ ఎయిమ్ ఉండాలి. పైగా ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా తీసుకున్నా కానీ ఆయుర్వేదం అనేటటువంటిది ఆ స్థాయికి ఇంకా వెళ్ళాలి అంటే ఎలాగంటే ఒక మంతెన సత్యనారాయణ రాజు గారు లాంటి ఆశ్రమం ఉండాలి ఆయుర్వేదానికి. ఓకే, మొత్తానికి ఏంటంటే న్యాచురోపతి ఒక పక్కకు వెళ్ళింది, యోగా వెళ్ళింది, ఇంకా అలోపతి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయుర్వేదం అనేటటువంటిది గడిచినటువంటి ప్రతి దశాబ్దంలో చాలా మార్పులు వస్తున్నాయి. నేను ఒక 30 years 35 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసి ఈ విషయం. ప్రతి దశాబ్దంలో ఒక రకమైన ఉప్పెనలాగానే మార్పు వస్తూ ఉంది ప్రజల్లో కూడా.
అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మా బోటి వాళ్ళం మేము ఆయుర్వేదం గురించి ఒక ఎలా అంటే ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదం చెప్పడం వల్ల అసలు గన్ షాట్గా ఈ మూలికలు వాడితే, ఈ ఔషధాలు వాడితే, ఈ వనమూలికలు వాడితే ఏ రకమైన మార్పు వస్తుందో చెప్పడం మూలాన ఆయుర్వేదం అనేటటువంటిది ఏంటంటే విస్తృతంగా ప్రజల మధ్యలోకి వెళ్ళింది. ఒక కాన్ఫ్లిక్ట్ రేజ్ అయింది. నేను ఇది వాడాను, నాకు ఇది తగ్గింది అని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇంకొక స్టెప్ ఏంటి అంటే పేషెంట్కు పరిశుభ్రమైనటువంటి అంటే ఏ రకమైన పెస్టిసైడ్స్ అంటేటటువంటి ప్లేస్లో పెరిగినటువంటి ఆహార పదార్థాలను ఇవ్వాలి. కాయగూరలు కానివ్వండి, ధాన్యం కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఏవైనా కానీ ఒక అన్టచ్డ్ ఏమంటారంటే మనకు ఎక్కడ కూడా పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ ఎక్కువ మొత్తంలో పడినటువంటి నేల అంటే ఆరోగ్యకరమైనటువంటి నేలలో పండినటువంటి వాటిని ఇవ్వాలి. ఒకటి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఏవైనా అక్కడ ఇవ్వాలి. అండ్ దెన్ ద పేషెంట్ వచ్చేసి డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో ఉండాలి నిరంతరం. రోజు ఆయనకు నియమితమైనటువంటి వ్యాయామాలు ఏవైతే చేయడానికి ఆ రోగానికి సంబంధించినటువంటి వ్యాయామాలు ఏముంటాయో ఎక్సర్సైజెస్ లాంటివి, యోగా లాంటివి అవి ఒకటి. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటటువంటి వాతావరణం, టెన్షన్ లేకుండా ఏం లేకుండా ఆహార పదార్థాలు, యోగా, ఎక్సర్సైజెస్, ప్రశాంతమైనటువంటి వాతావరణము ప్లస్ ఆయుర్వేద ఔషధాలు ఇలా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా తగ్గే ఆస్కారం ఉంటుంది. పేషెంట్ను మేము ఇప్పటిదాకా మా ప్రాక్టీస్లలో అవుట్ పేషెంట్ ఎంత పెద్ద సమస్య ఉన్నా అవుట్ పేషెంట్ని చూస్తున్నాం. ఓకే, అది డయాబెటిక్ అల్సర్ కానివ్వండి, లేకపోతే మరొకటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఎందుకంటే ఇది వ్యాపార సరళి కానీ లేకపోతే సర్వీస్ సరళికి కానీ సరిపడేటట్టుగా లేదు. ఇప్పుడు ఉండేటటువంటి పేషెంట్స్ యొక్క సంబంధించినటువంటి డేటా కానీ మాకు అంతలా లేదు. అంటే అది మాకు కేవలం ఖర్చులు వెళ్ళడానికి కూడా లేదండి చెప్పాలంటే. ఓకే, అంటే అట్లాంటి వాతావరణంలో ఉంచి చేసిన అది నేను ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రయత్నమే నేను ఇప్పుడు చేస్తున్నాను. అంటే ప్రయోగం అంటే ఛాలెంజింగ్ గా తీసుకోవాలన్నప్పుడు ఒక ప్రయోగశాల ఉండాల్సిందే అన్నది మీ కాన్సెప్ట్. అది ప్రయోగశాల అని నేను అనను కానీ దానికి సంబంధించినటువంటి ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలోపతిలో చూడండి, మాట్లాడితే హాస్పిటలైజేషన్ చేస్తారు. చేసేది ఏం చూస్తారు? ది చెక్ ది పారామీటర్స్ ఫస్ట్. పారామీటర్స్లో ఏదైనా గడబడి ఉందనుకోండి, ఆ పారామీటర్స్ని ఏం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ముందు పేషెంట్ అడ్మిట్ చేసేస్తారు ఫస్ట్. ఓకే, పొటాషియం తగ్గింది, ఎందుకు తగ్గింది, ఏం తగ్గింది తర్వాత ముందు యూ ప్లీజ్ గెట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ అంటాడు. పొటాషియం తగ్గింది అంటే పొటాషియం పెరగడానికి ఏం మందులోనే ఇస్తారు. సోడియం తగ్గింది, సోడియం పెరగడానికి ఏం చేద్దాం, ప్రోటోకాల్ అన్నట్లు. సో ఆయుర్వేదంలో కూడా అట్లాంటి హాస్పిటలైజేషన్ రావాలి. ప్రజలు ఆ రకమైనటువంటి విధి విధానాన్ని అందుకునేటట్టు కూడా ఉండాలి. అప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే ఇంత తక్కువ పరిస్థితులు ఉన్న ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదాన్ని దాదాపు నేను ఒక 20-25 ఇయర్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, ఓపీడీ లెవెల్లో తీసుకొని పెద్ద మేజర్ కేసెస్ తీసుకొని పని ఎంత కష్టమైనటువంటి వ్యవహారము. పేషెంట్ ఏమాత్రం చిన్న తేడా వచ్చినది మా వినికి వస్తుంది. మీరు వాడమన్నారు, వాడానండి, ఏం తగ్గలేదండి అంటారు. ఛాలెంజ్ విసురుతారు, వాళ్ళు గమ్మున కూర్చుంటారు. కొంతమంది ఎలా చేస్తారంటే, ఏమయ్యా బాబు నువ్వు బైక్ ఎక్కకు, తిరగొద్దమ్మా, చేద్దామా అని చెప్తాం. తగ్గిన తర్వాత ఏమైనా చెక్ చేసుకొని చూసుకుంటుంటాడండి పారామీటర్స్ అన్ని. నీకు ఎవరు చెప్పారు అంటే జస్ట్ 2 కిలోమీటర్స్ సార్ అంతే, ఇట్లా పోయి ఇట్లా వచ్చాను సార్, కానీ బాగానే ఉందన్న తర్వాత నేను వెళ్ళడం మొదలెట్టాను సార్. ఎవరు నన్ను మొదలెట్టావు? లేదు సార్ బాగానే ఉంది కదని వెళ్ళాను సార్ అంటాడు ఆయన. ఆయన ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు. అదే తగ్గపోతే ఎలా మాట్లాడతాడు? అంటే ఓపీడీ లెవెల్లో అడ్మిషన్ తీసుకోవాల్సిన పేషెంట్ ఓపీడీ లెవెల్లో చేస్తున్నాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేద డాక్టర్కు ఇది సమస్య, ఛాలెంజ్లలో అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. అందుకని ఇలాంటి వాతావరణం ఇంకా రావాల్సిన ఆస్కారం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు ఎలాగో ఫ్యూచర్లో ఆశ్రమం స్టార్ట్ చేయబోతున్నారు. అలా వచ్చి మీ దగ్గర ఉండి మీరు చెప్పిన ప్రతి డైట్, ఎక్సర్సైజ్, అదే వెదర్, ఫుడ్ మీరు ఇచ్చింది అన్ని తీసుకొని 60 to 80 ఏజ్ ఉన్న వాళ్ళు ఎన్ని నెలల్లో షుగర్ని కంప్లీట్ కంట్రోల్లో చేసుకోగలుగుతారు?
మళ్ళీ దిస్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది మళ్ళీ సిచ్యువేషన్స్ అండి. ఓకే, సిచ్యువేషన్ అంటే నేను తప్పించుకోవడానికి చెప్పట్లేదు సుమా. అంటే చూసే వాళ్ళకి మళ్ళీ అదే ఆన్సర్ వచ్చేస్తుంది. అరే అదే ఆన్సర్ అంటే పొమ్మని చెప్పండి, వేలు తీసేసి కాలు తీసేసుకొని ప్రాణం కూడా తీసుకోమని చెప్పండి. మేము వద్దంటున్నామా మరి? ఓకే, మేము మంచి చెప్పింది కూడా వినాలి కదా. అక్కడ ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా ఓ గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ మేము చెప్పింది వినడానికి ఏం కష్టం? వీళ్ళు మమ్మల్ని ఆదరించాలి కదా. వచ్చే వాళ్ళందరూ ఎప్పుడు వస్తున్నారు? లాస్ట్ అవర్లో వస్తున్నారండి. ఇప్పుడు నేను నా ఓపీలో ఈరోజు చూడండి, సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ అండి. 8 సంవత్సరాల తర్వాత వస్తే ఎట్లా అండి? అయినా రిజల్ట్ ఇస్తున్నాం కదా. 91 years ఓల్డ్ మ్యాన్ ఇప్పుడు మనం చూసిన పేషెంట్, సర్వైకల్ కార్డ్ కంప్రెషన్, మైలోమలేషియా చేంజెస్, అంటే వెన్నుపాము పై పొరలు కూడా శైథిల్యం పొందుతూ ఉన్నాయి. చెప్పండి, ఇట్లాంటి కేసులు అది కూడా ఏంది 10 సంవత్సరాల తర్వాత వస్తారు. మళ్ళీ అందులో కూడా ఆయన చెప్పేది నిజమేంతనో కూడా నాకు తెలియదు. 10 ఏళ్ళు అయిందో 20 ఏళ్ళు అయిందో అని చెప్పింది సత్యం. ఇట్లా ఉంటుంది. హిస్టరీగా కరెక్ట్గా లేకపోయినా ఇబ్బంది. మరి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వినరు. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, 20 సంవత్సరాల నుంచి మధుమేహం ఇన్సులిన్ వాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన తీసుకుపోయేసి ఆయన తగ్గించుకుంటానని వచ్చాడు అనుకోండి, 20 ఏళ్ళు ఇన్సులిన్కి అలవాటు అయిపోయిన ఆయన ఒక్కరోజు నేను ఆయుర్వేద ఔషధాలు ఇచ్చినట్లయితే మార్పు ఎలా వస్తుంది? సపోజ్ నేను ఇచ్చిన అనుకోండి, అది నేను అబద్ధం చెప్పిన వాడిని అవుతాను. కాబట్టి సబ్జెక్ట్ టు ది పారామీటర్స్. ఓకే, పేషెంట్ కనుక సిన్సియర్గా వచ్చి సిన్సియర్గా చెప్పినట్లుండి సిన్సియర్గా అలాంటి పారామీటర్స్ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లయితే అది సాధ్యమేనండి. ఎందుకంటే మేము చాలా విభిన్నమైనటువంటి కేసులు చూస్తున్నాం. నెక్స్ట్ ఏజ్ 40 to 50 లేకపోతే 35 to 50 వీళ్ళు జాబ్ చేస్తారు. పొద్దున లేవడము, హడావుడికి పరిగెత్తడము, టాబ్లెట్స్ లేకపోతే నడవలేని పరిస్థితి, కంపల్సరీ షుగర్ కంట్రోల్ అవ్వాలంటే టాబ్లెట్ వేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు వాళ్ళ జాబ్ చేస్తూనే మీరు చెప్పే డైట్ ఫాలో అయ్యి ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో షుగర్ కంట్రోల్ అవుతుంది? మేడం ఇక్కడ సిన్సియర్గా చెప్పేది ఏంటంటే, అంటే కోపాలు వస్తాయి కానీ క్లయింట్స్కు నా 35 సంవత్సరాల అనుభవం పెట్టి చెప్తున్నా. పేషెంట్ ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడు, అవును, రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడు, ఎల్లుండి మాట్లాడి 10 రోజుల తర్వాత మాట్లాడు. ఆయన చెప్పిన మాట నేను అలా ఏం చెప్పలేదండి నేను అంటాడు ఆయన. ఏం చేస్తామండి ఆర్గ్యుమెంట్ అక్కడ ఆయనతోని? ఇప్పుడు ఒక మెట్ఫార్మిన్, ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్తో ఇంగ్లీష్ డాక్టర్ డ్రామా ఆడుతున్నాడండి అనకూడదు. కానీ మేము ఇంత చేస్తామని అన్నా కూడా ఆయన లాస్ట్ అవర్లో ఎందుకు ఎంచుకుంటున్నాడు ఆయన? మేము 35 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాం షుగర్ తగ్గుతా అని. సరే సార్, మరి బుద్ధి తక్కువ అయిపోయింది, మీరే దిక్కని వచ్చాము. సరే, అట్లా అన్నప్పుడు మేము ఖచ్చితంగా చేస్తాం. అదే నేను ఇప్పుడు యాజ్ ఎ పేషెంట్ గా నేను ఒక విషయం చెప్తాను. ఇటీవల డిస్కస్ చేద్దాం. ఇటీవల జరిగింది చెప్తాను. కళ్ళు వాచిపోయేసి షుగర్ వచ్చేసి 400 ఉందండి. 400 తగ్గట్లేదు. నేను ఒకటే మాట చెప్పాను, అదని చూసి చూడు నువ్వు ఒక్కటి చెయ్యమ్మా అన్న. ఏం చేయాలి సార్ అన్నాడు. నా ఫామ్ హౌస్లో బిల్వపత్రం ఉంది, ఫ్రెష్గా ఉందమ్మా, నీకు ఎంత ఓపిక ఉండదో అది తెంచుకొని ఆయన అన్నాడు. 1 కిలో ఆకు తెంచుకున్నాడు. నేను ఏం లేదు, 1 టీ స్పూన్ మంచి పసుపు, మేలిమి పసుపు నువ్వే ఇంట్లో పొడి కొట్టిచ్చేసేసుకొని దాంట్లో వేసేసుకొని కషాయం కాచుకొని తాగునాయన అన్నాం. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి 30 డోసులు పడ్డ వెంటనే నీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 250కి వచ్చిందండి షుగర్. ఓకే, పోస్ట్ లంచ్ పనిచేస్తుంది కదా. మళ్ళీ నెక్స్ట్ పేషెంట్ కనిపించిందే లేదు, మళ్ళీ అడిగిందే లేదు. మహేష్ బాబు గారు నెక్స్ట్ మంత్ చేయమంటావా? ఏం చేయాలి, ఎలా చేయాలి చెప్పండి. ఫస్ట్ ఎంత ఉత్సాహంగా వచ్చాడు, మనం పేషెంట్ని రక్షిద్దామని అనుకున్నాం. ఎందుకంటే ఏదైనా కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా లేదా దెబ్బ తగిలినా అది సెప్టిక్ అయిపోయేసి నానా బీభత్సం జరిగే ఆస్కారం ఉంది. మనం అంత కరుణ చూపించాం, ఒక 10 పైసలు లేకుండా ఆయనకు చెప్పాము, తెంచుకోమన్నాను, వాడాడు, చూసి ఇచ్చాం. మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ మంత్ వచ్చాడు, అంతే గాయం. పేషెంట్లలో సిన్సియారిటీ లేకపోతే ఎలాగ? తగ్గినా కూడా సిన్సియారిటీ లేకపోతే ఎలాగా? ఓకే, కాబట్టి సిన్సియర్గా కనుక వాడినట్లయితే 90 daysలో షుగర్ను నార్మల్గా తీసుకొస్తామండి. 90 రోజుల్లో? 90 రోజులు అంటే ఇప్పుడు వేసుకోగానే తెల్లారంగానే పని చేస్తుందండి కాదు కదా. ఓకే, 90 రోజుల్లో కంట్రోల్ తీసుకురావడం కూడా గొప్ప విషయమే కదా. అది తీసుకొస్తాం. ఛాలెంజింగ్ ఇది, ఛాలెంజింగ్. ఆయన పేషెంట్ని ముందు నాకు రాసిమ్మని చెప్పండి, కండిషన్స్ అన్ని రాస్తా నేను, సంతకం పెట్టమని చెప్పండి, బాబు నువ్వు చెప్పిందంతా చేస్తా అని చెప్పండి. వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఫిక్స్ చేసి నేను ఏం చేస్తున్నాడో చూస్తాను. నేను చూసిన తర్వాత ఏం చేస్తున్నాడో లేదో నేను కనుక్కుంటా. నేను ఓకే, అర్థమవుతుందా? ఆయన అంతా సిన్సియర్గా ఉన్నట్లయితే మందులు కూడా సిన్సియర్గా పనిచేస్తాయండి. ఆయననే సిన్సియర్గా ఉండాడు ఫస్ట్. ఓకే, ఇప్పుడు మా కొలీగ్
ఒక బ్రదర్ మాతో పాటు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ మదర్కి 42 ఏజ్, 380 400 షుగర్ ఉందంట. 42 ఏజ్కే మేము షుగర్ కంట్రోల్ చేయలేమా అని చేతులు ఎత్తేసారు. ప్రీవియస్ హెల్త్ హిస్టరీలో తనకు 13-14 ఇయర్స్ ఉన్నప్పుడు పెరాల్స్ వచ్చింది, రికవర్ అయ్యారు, 2 పిల్లల్ని కన్నారు, ఇప్పుడు హెల్దీగానే ఉన్నారు ఆవిడ. కానీ షుగర్ కంట్రోల్ అవ్వట్లా, 400 ఇంకా వెళ్ళిపోతుంది, తగ్గట్లేదు. డాక్టర్స్ ఆల్మోస్ట్ ఆల్ మేము ఇది కంట్రోల్ చేయలేమా అని చేతులు ఎత్తేసారంట. ఇన్సులిన్ తీసుకునే స్టేజ్ వరకు వెళ్ళింది, మేము ఇప్పుడు ఏం చేయలేము అని చేతులు ఎత్తేసారు. ఆవిడ మీ దగ్గరికి వచ్చింది, ఏంటి అసలు? ఇప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే షుగర్ అనేటటువంటిది ఇప్పుడు ఇన్సులిన్ ప్యాంక్రియాస్ అనేటిది ఎంత మేరకు ఉత్పత్తి చేస్తుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది మేడం. ఓకే, అర్థమవుతుందా? అంటే ప్యాంక్రియాస్ ఉత్పత్తే చేయట్లేదు అనుకోండి, సో ఆయుర్వేద మెడిసిన్స్ ఎంత డోస్ పెట్టుకోవాలని ఆలోచించుకోవాల్సిన ఆస్కారం ఉంటుంది. డైట్ చెప్పిన ప్రకారంగా వాళ్ళు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక నిర్ణీత కాల వ్యవధిలో షుగర్ తగ్గించడానికి అయితే ఆస్కారం అయితే ఉందండి. ఓకే, అసలు ఆవిడకి హెల్త్ స్టేజ్ ఎలా ఉంటుంది? 400 నుంచి అది తగ్గట్లేదు. ఇప్పుడే చెప్పింది కదా ఒక ఎగ్జాంపుల్, నేను 50 ఇయర్స్ ఏజ్ ఉన్న దానికి ఒక్క బిల్వపత్రాన్ని పసుపుతో కలిసి తీసుకున్నట్లయితే ఖచ్చితత్వం మనకు అనిపిస్తుంది కదా. 400 ఉండేది 250కి వచ్చింది కదా, మళ్ళీ పేషెంట్ ఎక్కడ మళ్ళీ కనిపించరు కదా. ఓకే, తగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూటీ మిస్ అవుతారు. మేము ఈ రోజు ఇన్ని టెస్టిమోనియల్స్ క్రియేట్ చేస్తున్నాము అంటే, గురు ఐ కేర్ సంస్థ బుక్కా మహేశ్వర్ ఇన్ని టెస్టిమోనియల్స్ చేస్తున్నాడు అంటే, ప్రముఖమైనటువంటి ఛానల్స్లలో మీడియా చేయడం అంటే మామూలు విషయం కాదండి. చేస్తున్నాము అంటే మేము ఆ టెస్టిమోనియల్ క్రియేట్ చేయడానికి మేము ఎంత కష్టపడ్డాం, పేషెంట్ మాకు ఎంత కోఆపరేట్ చేస్తాడు, తీసుకోవాల్సినంత తీసుకుంటాడు, కానీ టెస్టిమోనీకి నిలబడ్డండి. ఓకే, ఎక్కడ మనం ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడానికి స్కోప్ ఉంది చెప్పండి? సీనియర్ డాక్టర్స్ మాకేంత కష్టం అనేది మిగతా వాళ్ళు అసలు ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేరు. కాబట్టి పేషెంట్ సిన్సియర్గా ఉంటే, డైట్ చెప్పిన దాని ప్రకారంగా ఉంటే, ఇంగ్లీష్ వైద్యుల దగ్గర నువ్వు ఈ టెస్ట్ చేయించుకొని రా ఈ వారానికంటే ఖచ్చితంగా ముక్కు మూసుకొని తపస్సు చేసుకున్న వాళ్ళ చేసుకొని వస్తే ఖచ్చితంగా తగ్గుతుందండి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఓకే, అది ఎంత స్టేజ్లో ఉన్నా సరే కంట్రోల్ చేయగలిగేంత ఆయుర్వేదంలో ఉన్నాయి మందులు ఉన్నాయి. కాకపోతే పేషెంట్ నమ్మకము, మీరు చెప్పే విధానాన్ని ఫాలో అయినప్పుడు మాత్రం సాధ్యం. నమ్మకంతో సంబంధమే లేదండి, ఆయన చెప్పింది చేస్తే చాలండి. ఓకే బాబు నువ్వు ఈ పని చేయాలి ఖచ్చితంగా అంటే ఆ పని ఖచ్చితంగా చేయాలి. నువ్వు ఈ టైంకి టెస్ట్ తీసుకొని రావాలంటే తీసుకొని రావాలి. తగ్గిన వెంటనే సార్ అంటే చేద్దామని అనుకున్నా సార్ వీలు కాలేదు అంటాడు. మరి ఇంగ్లీష్ డాక్టర్ అట్టగా మాట్లాడు కదా. ఓకే, అక్కడున్నంత ఎంత కాంట్రాస్ట్ కనిపిస్తుంది చూడండి. అక్కడేమో భయపడతాడు, ఇక్కడేమో భయపడ్డాడు పేషెంట్. అంటే భయపడి గదగద వణుకమని మేమేం చెప్పట్లేదండి. మేము చెప్పేది ఏంటి అంటే, భయం ఎందుకు అంటే చెప్పిన మాట వినడం వరకే. ప్రేక్షకులకు ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలి, నా దగ్గరికి వస్తే నేను నయం చేస్తానన్న ధీమా మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు సార్? ముందు పేషెంట్లు అందరూ షుగర్ పేషెంట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకూడదు, కానీ ఎంతసేపు మాకు ఛాలెంజ్ విసరడమే కాదండి, మేము కూడా ఛాలెంజ్ వాళ్ళకు కూడా విసురుతామండి. నువ్వు చెప్పినట్లు కనుక చేస్తే మేము తగ్గిస్తాం. నువ్వు ఖచ్చితంగా చెప్పినట్టు చేస్తే అంటే మాకు ఇప్పుడు డాక్టర్స్ దగ్గర కేస్ షీట్లో ఉంటుంది చూడండి, నువ్వు చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మేము అవాయిడ్ అయ్యి మేము సంతకం పెడుతున్నాం అంటాం. నేను సంతకం ఎందుకు పెట్టాలి? ఒక ప్రొసీజర్ కింద రావద్దు అనేసి మన ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతున్నాం. నాకు కూడా ప్రొసీజర్ నువ్వు సంతకం పెట్టివు, నేను చెప్పిందంతా వింటాను, డైట్ ఖచ్చితంగా చేస్తాను. నేను చాలామందికి నేను నోట్స్ రాయమని చెప్తాను, ఒక 100 పేజెస్ బుక్ పెడతానండి, పెట్టి వీక్లీ నువ్వు ఏం జరిగింది నాకు రాయి. 100 మందికి చెప్తే 10 మంది కూడా రాయారండి. అదైతే వాస్తవమే. అంటే ఎంతసేపు నువ్వు చేస్తావా, నువ్వు చేయగలవా, మమ్మల్ని షేక్ చేస్తారు. మీ మెడిసిన్స్కి అంత పవర్ ఉందని అంటున్నారు కాబట్టి ఆ ఛాలెంజ్. అవును, నేను కూడా ఛాలెంజ్ వాళ్ళకు కూడా ఇస్తున్నా కదండి. నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తానని చెప్పి నువ్వు రాసి సంతకం పెట్టి నాకు ఇవ్వు, ఓకే నేను చూస్తానండి. నేను నీ ఛాలెంజ్ తీసుకుంటాను. ఇన్నాళ్ళు మీ ఛాలెంజ్ని మేము తీసుకొని పెద్దవాళ్ళం అయిపోయామండి. 30 సంవత్సరాల అనుభవం సంపాదించామండి. పేషెంట్కి మేము రివర్స్ ఛాలెంజ్ ఇస్తున్నాను. నువ్వు మేము చెప్పినట్టు చేస్తావా, చేసిన తర్వాత నువ్వు మాట్లాడప్పుడు ఎప్పుడు తగ్గుతుంది కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతే కదా. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ డాక్టర్ అన్నాడు నా దగ్గర, మహేష్ బాబు గారు
లయన్స్ క్లబ్ మీటింగ్లో కలిసాడు ఆయన. కలిసి మీ బోటి వాళ్ళు టెస్టిమోనియల్స్ ఇవ్వడం వల్ల, ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదం చెప్పడం మూలన మా బోటి వాళ్ళము మేము ఒకప్పుడు విపరీతంగా విమర్శించే వాళ్ళము, మేము ఇప్పుడు విమర్శించడం మానేసాం ఆయుర్వేదాన్ని. మీ బోటి వాళ్ళు టెస్టిమోనియల్స్ ఇవ్వడం వల్ల మేము చాలా మారాం మహేశ్వర్ గారు, నా భుజమే చేసి మాట్లాడు. ఓకే, నువ్వు ఏదైనా పని చేస్తున్నట్లయితే నా పేరు మొట్టమొదటిసారిగా గుర్తుపెట్టుకో మహేశ్వర్ గారు, ఐ విల్ కమ్ ఫర్ సపోర్ట్ అని అన్నాడు ఆయన. ఈ రెండో డైలాగ్. సో అంటే చెప్పొచ్చే అంశం ఏంటంటే వాళ్ళు కూడా మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతున్నారు? టెస్టిమోనియల్స్. ఆ టెస్టిమోనియల్స్ క్రియేట్ చేయడానికి మేము పడుతున్న ఇబ్బంది ఎంత? అంతే. ఇప్పుడు ఒకనొక టైంలో పరీక్షను ఎదుర్కోవడం అని అంటే మామూలు విషయం కాదు. ఆయన ఓ పెద్ద ఆయన నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటాడు, కల్లో కూడా గుర్తొస్తుంటాడు అన్నట్లు. ఆయన ఉండేదే భూమికి 4 అడుగులు కూడా సరిగ్గా లేడు. ఆయన ఇట్లా చేతులు పెట్టేసి బ్యాగ్ తగిలించుకొని వచ్చి, మహేష్ బాబు గారు షుగర్కు మందు ఉందా అని నన్ను అడిగాడు వెనకటికి. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం అడిగాడు. ఉందండి అని. ఊరుకోండి, ఏం మాడతారు మీరు, అన్నిటికీ ఉన్నాయని చెప్తారు. లేదండి అన్న. మరి లేదంటే నన్ను అడగడం దేనికండి? ఓకే, అడిగానండి అంటాడు. అడగడం అంటే మరి ఉత్తుగా అడగడం ఎందుకు? నేను తగ్గిస్తే మీరు నాకేమి ఇస్తారు అన్నాను. ఛాలెంజ్ అన్నాడు. ఛాలెంజ్ అండి, మీరు యూ స్టూడ్ ఫర్ ది ఛాలెంజ్. అది మందు లేదండి. మీకు నమ్మకం లేదు, నేనేం చేయనండి అన్నాడు. లేదండి అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. అంతే. నేనేం చేస్తానండి? నువ్వు ఛాలెంజ్ నాకు విసిరినప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా నువ్వు. అంటే నీకు లేదని మనసులో పెట్టుకొని నన్ను ఊపడం అంటే ఏంటి? నన్నే ఊపితే ఓ యంగ్ డాక్టర్ని ఎంత ఊపుతావు మరి చెప్పండి. మరి ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్ అండి, 400 ఉన్న షుగర్ ఎట్లా తగ్గిందండి? అంటే ఇప్పుడు అలోపతిలో ఉండేటటువంటి ఔషధాలన్నీ వాళ్ళు కనిపెట్టినవేనా? వాళ్ళు ఒక్కడే కనిపెట్టారా? నేను ఆయుర్వేద ఔషధాల నుంచి మాతృక తీసుకోలేదా? దాంట్లో ఏ ఆల్కలైడ్స్ పనిచేసినో తీసుకోలేదా వాళ్ళు? నేను ఒక 100 ఎగ్జాంపుల్ చెప్పగలను ఇలాగా. ఓకే, చెప్పండి. అంటే మోస్ట్ ఫైనెస్ట్గా తయారు చేసేసుకొని మరి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా పర్వాలేదని చాలా డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆయుర్వేద ఔషధాల నుంచే తీసుకున్నారు చాలా వరకు. ఇంక నేను చెప్పి ఇంక వాళ్ళ పేర్లు వాడుకోవడం మంచిగా లేదు, కానీ మెంతులు ఉన్నాయి కదండి, మెంతులు కూడా షుగర్లో పనిచేస్తాయండి. ఒక ప్రముఖ ఫార్మస్యూటికల్ కంపెనీ హైదరాబాద్ మహానగరంలో చాలా పెద్ద చైంట్ అన్నట్లు, వాళ్ళ ఆత్మకథ చదివితే అందులో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, ఆ మెంతులలో ఉండేటటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటి, అది షుగర్ను తగ్గించడానికి ఏది పనిచేస్తుందని రీసెర్చ్ చేశారు. చెప్పండి. ఇప్పుడు దాన్ని ఏం చేశారు వాళ్ళు, ఆ ఆల్కలైడ్ని తీసుకుని సింథటిక్గా తయారు చేసి వాడతారండి. ఓకే, వాళ్ళు మా మీద కౌంటర్ ఏడ్చి చూసారా, వాళ్ళ మొద్దు మొహాలు వాళ్ళ మందు పనిచేయట్లేదు, మా మందు ఎంత వేగంగా పనిచేస్తుందో చూడు. మరి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సింథటిక్ వాడినప్పుడు? దానికి ఎవరు ఏం సమాధానం చెప్పరు. మన వాళ్ళందరూ గంగవీరులు ఎత్తుకుంటూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఓహో అది పనిచేసింది, ఆయన ఇంకా మెంతులు తినమన్నాడు, అది తినమన్నాడు. మరి ఈరోజు సగటు భారతీయులు అందరు ఇళ్లలో సౌత్ ఇండియా లోపల మెంతులు తింటున్నారు కదా, నానబెట్టుకొని మధ్యలో నానబెట్టుకొని. మరి దాన్ని ఏముందని చెప్పండి? అంటే మా బోర్డు వాళ్ళు చెప్పడం వల్లనే కదా మీరు తింటున్నది ఈరోజు. ఓకే, దానికి ట్రేడ్ మార్క్ ఎవరండి? మెంతులకు. ఆయుర్వేద డాక్టర్ మెంతులకు ట్రేడ్ మార్కు కదా. ఇలావన్నీ తీసేసుకుంటారు అన్నట్లు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నీకేం కష్టం? మేము ఛాలెంజ్ విసురుతున్నాం అండి. మేము చెప్పేటటువంటి వాటికి కట్టుబడి ఉండి మా దగ్గర రండి. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ, లెంతిగా ఏం చెప్పాను, ఎందుకంటే ప్రేక్షకులు ఎంతసేపు గన్ షాట్లో ఒక్క ముక్కలో చెప్పాలండి. మాకు కూడా తెలుసండి ఒక్క ముక్కలో చెప్పడం. ఎందుకంటే యూట్యూబ్లో మొత్తం ఒక్క ముక్కలో చెప్పేటోళ్ళే చాలా మంది ఉన్నారు. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆడు దొరుకుతాడా పోతాడా, ఈయన పోతాడా అక్కడికి, మాట్లాడతాడా పోడు, ఏదో ముసుగులు పని చేయకపోతేనో గమ్మున ఉంటాడు, పని చేస్తే ఊరబ్బా నారబ్బా చేసుకుంటూ ట్రంపెట్స్ వాయిస్తూ ఉంటాడు. ఒక పెద్ద ఆవిడ వాళ్ళ అబ్బాయి పంపించాడు, షిరిడీకి పంపించాడు. పాపం అందరూ చెప్పులు తీసుకొని నడుస్తుంటే ఆడు మధుమేహం రోగి, చెప్పులు తీసుకొని నడుస్తుంది. అటువైపు షిరిడి ఎటువైపు ఏంటంటే పారం ముళ్ళు చెట్లు చాలా ఉంటాయి, కంప, అది కూర్చుకుంది. ఆవిడ మదనపల్లికి వచ్చిన వెంటనే కాలు చీమ్ పట్టింది. ఒక డాక్టర్ గారు, ఎంబీబీఎస్ డాక్టర్ గారు, ఏం పర్లేదమ్మా ఏం కాదులే అని చెప్పని చిన్నగా స్కాల్పులతో అక్కడ కట్ చేశాడు. చీమ్ అంతా బయటకు వచ్చేసింది. ఆ పుండు క్రమంగా పెద్దది అయ్యి వన్ ఫైన్ డే 5 వేళ్ళు తీసేశారండి. ఆవిడ ఒకటి ఏడుపు, నేను ఏం పాపం చేసుకున్నా, నాకు కాలిపోయింది, షిరిడి వెళ్ళాలని నాకు కాలిపోయింది. ఇక తర్వాత షుగర్ అనేది కంట్రోల్లో లేదు. వన్ ఫైన్ డే ఏమైంది, సెయింట్ జాన్ హాస్పిటల్లో బెంగళూరుకు ఆవిడను మళ్ళీ పాదం తీసేయడానికి పట్టుకుపోయారు. అక్కడికి ఆవిడ అడ్మిట్ అయింది. కొడుకేమో మదనపల్లిలో బస్సు ఎక్కుతూ ఉన్నాడు. షుగర్ పుండు మారడం సాధ్యమే అని మా సంజీవిని పత్రికలో కవర్ స్టోరీ రాశాం.
Okay. మా సబ్ ఎడిటర్ ఉంటే మహేష్ బాబు గారు ఇది రాద్దామని అంటే, ఎవడు చూస్తాడయ్యా షుగర్, చాలా చూస్తాను వీళ్ళంతా మాట్లాడతారు తప్ప వదిలేని అవసరం లేదని అన్నా. కవర్ స్టోరీ లేదు మహేష్ బాబు గారు ఒక్కరి కాల్ సేవ్ చేసినా ఆయన ఎంతో పుణ్యం కదా అని ఆయన అంటే, సర్లేండి మీ మాట ఎందుకు కాదని రాసేసాం. షుగర్ పుండు మారడం సాధ్యమే అని. పాపం అది చూడంగా ఆయన ఒక కొత్త ప్రాణం లేచిచ్చిన వాళ్ళ అబ్బాయికి. ఆ బుక్ తీసేసుకొని 100 రూపాయలు ఇచ్చి చేంజ్ కూడా లేకుండా బస్సు స్టార్ట్ అయిపోతా ఉంది. ఆ బుక్ లాగేసుకొని తీసేసుకొని బస్సులో కూర్చొని చదువుతూ వెంటనే అక్కడికి ఫోన్ చేసేది సెయింట్ జాన్ హాస్పిటల్, మా మదర్కి ఈరోజు ముహూర్తం బాగాలేదు, ఈరోజు ఆపరేషన్ ఆపేయండి అని అన్నాడు. ఈయన వెళ్ళిపోయి వాళ్ళ మదర్ని తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. ఆపరేషన్ కాలే. 8 months అయిన తర్వాత మరి వాళ్ళు పాదం తీసేస్తా అన్నారు, పాదాన్ని మేము నిలబెట్టామండి. ఓకే, చెప్పండి. అంటే ఛాలెంజింగ్ తీసుకొని వచ్చే వాళ్ళకి ఎంత అద్భుతంగా పనిచేసింది. అయ్యయ్యో మహేష్ బాబు గారికి ముందే కనుక వెళ్ళుంటే ఈ వేలు కూడా నాకు మిగిలిపోయేది కదా అని. మనం సైన్స్ పెరిగింది, శాస్త్ర విజ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగిందని జనాలు ఉదరగొట్టేసుకుంటారు. బట్ టెక్నాలజీ పెరిగితే 5,000 తీసేసిన తర్వాత పాదం తీసేస్తారు, పాదం తీసేసిన కాలు తీసేస్తారు, చివరికి సెప్టిక్ అయిపోయిందని అంటే ప్రాణమే పోతుందండి. నేను అట్లాంటి కేసులు చాలా కేసులు డజన్ల కేసులు చూశాను, చచ్చిపోయిన వాళ్ళను. బట్ దాని సైన్స్ అని ఎట్లా అంటామండి? సైన్స్ అంటే కాపాడాలి కదా, అట్లీస్ట్ నిలబెట్టాలి కదా. వేలు దగ్గర నుంచి మొదలెడితే ప్రాణం దారికి పోతాయండి. ఆ నెరేషన్ చూడండి, ఆ ప్రయాణం, ఆ జర్నీ ఎంత దరిద్రంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత నాకు అనుభూతి కావట్లేదు. సో ఇవన్నీ జరుగుతాయి చూడండి. దీన్ని సైన్స్ అంటారు. మరి మాది సైన్స్ కాదా? మాకు ఛాలెంజ్ విసిరడం కాదు, మేము ఛాలెంజ్ విసురుతాం. మాకు ఇప్పుడు నీకు చేసినంత మాత్రాన మా గండపెండారాలు దొరికేదేం లేదు, ఎత్తిన బంగారు కిరీటం పెట్టేది ఏం లేదు ఆయుర్వేదం డాక్టర్లు కదా. మరి అన్నప్పుడు నేను ఛాలెంజ్ విసురుతున్నాను, నువ్వు నేను చెప్పిన విధంగా నడుచుకొని రా, ఎట్లా తగ్గుదో నేను చూస్తాను. ఈ 40 years నుంచి 50 years, 35 years నుంచి 40 వరకు నేను తగ్గించిన టెస్టిమోనియల్స్ చాలా ఉన్నాయండి, లేవని కాదు. వాళ్ళకి తగ్గింది, నాకు తగ్గించి చూడు ఇట్లా మాట్లాడే పెద్ద మనుషులు ఉంటారు. నేను చెప్పింది మేము ఛాలెంజ్ చేస్తాను, నువ్వు చేసుకుంటరా, ఓకే మేము తగ్గిస్తాం. రివర్స్ అటాక్ అని కాదు. ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి ప్రతిదానికి వెళ్ళి మాతో పెద్ద ఆర్గ్యుమెంట్ చేస్తాడు, ఏదో ప్రపంచం అంతా ఈయన వండి వార్చినట్టుగా మాట్లాడతాడు. మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు, మేము చెప్పిన కండిషన్స్ నువ్వు ఒప్పుకోనరా, మేము తగ్గిస్తాం. నువ్వు డబ్బులు కూడా ఇవ్వక్కర్లే, మేము ఫ్రీగా వైద్యం చేస్తాం, అది కూడా చెప్తున్నాం. చూస్తున్నారు కదా ప్రేక్షకులు, ఖచ్చితంగా నేను షుగర్ వ్యాధి తగ్గించుకోవాలన్న టైప్ 2 డయాబెటీస్ ఆయన చెప్పిన దానికి ప్రతి దానికి మీరు ఒబే అయితే నేను మీకే ఛాలెంజ్ విసిస్తున్నా, మీరు నాకు విసరడం కాదు. నేను చెప్పిన ప్రతి మాట వింటే టైప్ 2 డయాబెటీస్ తగ్గించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, తగ్గించుకోవడానికి మీరు సిద్ధమా అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే డాక్టర్ గారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద గురు ఆయుర్ కేర్ నంబర్ కనిపిస్తుంది, దాన్ని కాల్ చేసి మీకంటే హాస్పిటల్లోకి రావడానికి ఇబ్బంది అంటే నేరుగా డాక్టర్ గారికి వాట్సాప్ కాల్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది. మీ సమస్య ఏంటి అని చెప్తే ఆయన ఫోన్ ద్వారా కూడా దానికి సంబంధించి ఏ ఇబ్బందితో ఉన్నారు, ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, వీటన్నింటిని కూడా మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నవారైతే చిక్కడపల్లి త్యాగరాయ గాని సభ పక్కనే మన గురు ఆయుర్ కేర్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. త్వరలోనే పెద్ద ఆశ్రమం కూడా మీ అందరికీ అందుబాటులోకి రాబోతుంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. గురుగారు, మధుమేహానికి సంబంధించి అనేక అంశాలు మరొక్కసారి మీ ద్వారా ప్రేక్షకులు తెలియజేసేందుకు ధన్యవాదాలు. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.